మాడబోటి సంపత్ కుమార్ గారికి ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటు సభలో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు అర్పిస్తూ తుమ్మల సీతారామమూర్తి గారి గురించి నేను తెలుసుకున్నాను దానికంటే నేను సేకరించినటువంటి విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. కళ కొరకే కవిత్వమని గంతు లేయక రోతగా వలపులు నింపి కబ్బములు వ్రాయక విశ్వజనీన బోధృత లలితము ఉదార వృత్తము కళాకమనీయము సంస్కృతి ప్రభా మిళితమునైన సృష్టి యదమెచ్చితి జాతికి కంకలిచ్చితిన్ అని తన తపస్సిద్ధి ఖండకావ్యంలో తుమ్మల సీతారామమూర్తి గారు తన అభిప్రాయాల్ని చాలా చక్కగా చెప్పారు. అటువంటి తుమ్మల సీతారామమూర్తి గారిని గురించి శ్రీ నాగళ్ళ గురుప్రసాదరావు గారు ఒక మాట అన్నారు. శ్రీ తుమ్మల సీతారామమూర్తి 20వ శతాబ్ది తెలుగు కవుల్లో విలక్షణ కవి అని అన్నారు ఆయన. ఈ మాటలు నిజంగా అక్షర సత్యాలు అనిపిస్తాయి. తుమ్మల గారు కొంచెం ఎడం పక్క తిరగండి. అట్లా ఉండండి. ఫోన్ ఇటు పెట్టుకోండి. అట్లా ఉండండి సార్. తుమ్మల గారు తన కవితా ప్రస్థానాన్ని శతకాలు, జంగమ కథలు, హరికథలు రచనతో ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత భారతీయుల మనస్తత్వంలో వచ్చిన మార్పులను కవితాకృతి కల్పించారు. అహంకారానికి ఆమడ దూరములో వినయం అనే సుగుణముతో జీవించిన వారు తుమ్మల సీతారామమూర్తి. ఆయా సందర్భాలలో ఎందరో వ్యక్తులు, ఎన్నో సంస్థలు ఆయనను బాలకవి, అవధాన పండిత, సరసకవి శేఖర, ఆసు కవీంద్ర, విద్వత్ కవి సామ్రాట్, జాతీయ కవి బ్రహ్మ, రాష్ట్రీయ కవి గ్రణి అని గౌరవించారు. అన్నిటినీ మించి 1939 మార్చి నెలలో నెల్లూరి వారు ఆయనకు ఘన సత్కారం చేసి అభినవ తిక్కన అనే బిరుదును ప్రదానం చేశారు. అయితే ఆ బిరుదు ఆయనకు గొప్ప బరువుగా తోచింది. అందుకే తిక్కన ధర్మాద్వైతము చిక్కినదా, మార్గదేశి శిల్పమును జగాపెక్కున నా తబ్బినదా, నక్క ఎచట నాక మెచట నాయముసిపుడి అని ఆయన తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. తిక్కనకు సాటి తిక్కనయ్యే అని ఆయన అభిప్రాయం. చివరకు 25/12/1960వ తేదీన నరసరావుపేటలో జన్మదిన వేడుకల సందర్భంగా నిండు సభలో అభినవ తిక్కన బిరుదును విడిచివేస్తున్నానని ప్రకటించినాడు. అంతేగాక తనకు తాను తెనుగు లెంక అని ప్రకటించుకున్నాడు. లెంక అంటే సేవకుడు అని అర్థం. అటువంటి తెనుగు లెంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి సాహిత్య నేపథ్యాన్ని పరిశీలించే ముందు స్థూలంగా వారి జీవిత నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. జీవిత నేపథ్యం. తుమ్మల వంశంలో ప్రసిద్ధుడైన వీరన్న విజయనగర చక్రవర్తుల సామంతుడైన పెమ్మసాని తిమ్మానాయునికి మంత్రిగా, సేనాపతిగా ఉండేవాడు. వీరన్నకు 9వ తరం వాడు సీతారామమూర్తి. వీరన్న తరువాత ఆ వంశం వారు ఆనాటి కృష్ణా జిల్లాలోను, నేటి గుంటూరు జిల్లాలోను ఉన్న రేపల్లె దగ్గరలోని కావూరు అనే గ్రామంలో స్థిరపడినారు. కత్తులు వదిలి కర్షకులైనారు. ఆ వంశములో 1901 డిసెంబర్ 25వ తేదీ బుధవారం సాయంకాలం 3 గంటలకు సీతారామమూర్తి నారయ్య, చెంచమ్మ దంపతులకు 4వ సంతానంగా జన్మించాడు. తెలుగు పంచాంగం ప్రకారం ప్లవనామ సంవత్సరం మార్గశిర మాసం బహుళ అష్టమి నాడు సీతారామమూర్తి జన్మించాడు. కాకతాళీయంగా ఇప్పుడు ప్లవనామ సంవత్సరమే జరుగుతూ ఉంది. ఆంగ్లేయుల పరిపాలన, వారి సాహిత్యం కారణంగా తెలుగు సాహిత్యంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
కందుకూరి వీరేశలింగం పంతులు గద్దె తిక్కన అయినాడు. తిరుపతి వెంకట కవులు అవధాన సరస్వతి కాళ్లకు గజ్జలు కట్టి ఊరూరా నాట్యమాడించినారు. 1910 నాటికి గిడుగు వెంకటరామమూర్తి వ్యవహారిక భాషోద్యమ నాయకుడైనాడు. ఆయనకు వ్యతిరేకంగా 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ఏర్పడింది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవన నేపథ్యం తుమ్మల సీతారామమూర్తికి నవయుగ భావ సంస్కార జన్మను అనుగ్రహించింది. తుమ్మల వారి బాల్యం బహు చిత్రంగా సాగింది. ఆయనే నేను అనే కావ్యములో ఇలా చెప్పుకున్నాడు. కళ్ళ కసటు లేని పల్లెలో నాగలి దున్నువారు నన్ను కన్నవారు, మడికి నొక్కపూట బడికొక్క పూటగా దాటినాడ చిన్నతనము నేను. రైతు కుటుంబములో జన్మించిన సీతారామమూర్తి ఆనాటి విద్యా విధానం ప్రకారం తాను పుట్టిన కావూరులోనే వీధి బడిలోనే అక్షరాలు దిద్దుకున్నాడు. అక్షరాభ్యాసం చేసిన గురువు కావూరు శ్రీరాములు. తండ్రి నరసయ్య ప్రత్యేకంగా అమరకోశము, ఆంధ్ర నిఘంటువులు, శతకాలు సీతారామమూర్తికి చెప్పించాడు. అవి నేర్పినందుకు కావూరు శ్రీరాములు గారికి నెలకు అదనంగా ఒక ₹1 ఇచ్చేవాడట. ఆ విధంగా కొంతకాలం జరిగే నాటికి పురాణాలు చెప్పే నారయ్యకు కుమారుడు తోడై గ్రంథ పఠనం చేయసాగినాడు. సీతారామమూర్తి చదువుతుంటే నారయ్య వ్యాఖ్యానించేవాడు. కావూరికి దగ్గరలో పెదపూడి గ్రామం ఉంది. అక్కడ జాస్తి సుబ్బయ్య పురాణం బాగా చెప్పి పురాణం సుబ్బయ్యగా కీర్తి గడించాడు. ఈ సుబ్బయ్య నారయ్యకు మేనల్లుడు, అల్లుడు కూడా. సీతారామమూర్తిని అతని 11వ ఏట సుబ్బయ్య వద్దకు చదువు కోసం పంపారు. అక్కడ సుబ్బయ్య వద్ద సీతారామమూర్తి మనుచరిత్ర, వసుచరిత్ర, ధనంజయ నిఘంటువు చదువుకున్నాడు. కొద్ది కాలానికి సీతారామమూర్తి సోదరి అయిన సుబ్బయ్య భార్య మరణించింది. సీతారామమూర్తి తిరిగి కావూరు చేరినాడు. తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూనే తన పెదతండ్రి కుమారుని వద్దనున్న తెలుగు భారత భాగవతాలను చదివినాడు. వాటితో పాటు కందుకూరి వీరేశలింగం పంతుల వారి ఆంధ్ర కవుల చరిత్ర బాగా పఠించినాడు. అందుచేత ఆంధ్రదేశ చరిత్ర మీద మంచి అభిమానం ఏర్పడింది. కావూరులోని కొందరు రైతులు తమ పిల్లలకు సంస్కృతం నేర్పడానికి ఒక పండితుడిని ఏర్పాటు చేశారు. అయితే ప్రతి విద్యార్థి నెలకు ₹5 చెల్లించాలి. అంత స్తోమత లేక నారయ్య చేర్చలేదు. సంస్కృతం మీద మక్కువతో సీతారామమూర్తి అంగలూరులోని దుగ్గిరాల పురుషోత్తం వద్దకు వెళ్ళినాడు. నేను ఉచితంగా సంస్కృతం నేర్పుతాను గాని నీవు ఎక్కడైనా వారాలు చేసుకోమని ఆయన చెప్పినాడు. వారాల భోజనం లభించక సీతారామమూర్తి తిరిగి కావూరు చేరినాడు. 1917 జూలై నెలలో నారయ్య మరణించాడు. సీతారామమూర్తి గారు సోదరునితో పాటు పొలం వెళ్ళక తప్పలేదు. సంస్కృతం నేర్చుకోవాలనే మక్కువ చావలేదు. ఆ రోజులలో కావూరికి 4 మైళ్ళ దూరములో ఉన్న చందోలు గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి అనే సంస్కృత పండితుడు ఉండేవాడు. సీతారామమూర్తి ప్రతిరోజు 6 గంటల వరకు పొలం పనులు చేసుకుని తరువాత 4 మైళ్ళు నడిచి వెళ్ళి ఆ పండితుడిని వద్ద సంస్కృతం నేర్చుకుని వారి అరుగు మీదనే నిద్రించి ఉదయం 5 గంటలకు బయలుదేరి తిరిగి కావూరు పొలం పనులకు హాజరయ్యేవాడు. ఆ విధంగా ఆ పండితుని వద్ద శబ్దమంజరి, కుమార సంభవం, మేఘ సందేశం చదివినాడు. సంస్కృత శ్లోకాన్ని అన్వయించుకునే నేర్పును తెలుసుకున్నాడు. తర్వాత కావూరు రామలింగేశ్వర స్వామి గుడిలో అర్చకులుగానున్న సోదరులు లక్ష్మీనారాయణ, రామకృష్ణ శర్మల పరిచయముతో సీతారామమూర్తి తన సాహిత్య సంస్కారాన్ని బాగా పెంచుకున్నాడు. 1918 కావూరు ప్రజలు ఊరిలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. దానికి శ్రీ సీతారామాంధ్ర గ్రంథాలయం అని పేరు. దాని నిర్వహణ భారాన్ని తుమ్మల సీతారామమూర్తికి ఇచ్చినారు. పొలం పనులతో పాటు గ్రంథాలయాన్ని చూసుకోవడం, అక్కడే ఎక్కువ గ్రంథాలు చదవడం సీతారామమూర్తి గారి పని అయ్యింది. పురాణ ఇతిహాసాలు, ప్రాచీన నవీన కావ్యాలు, కందుకూరి, చిలకమర్తి మొదలైన వారు రచించిన గ్రంథాలు, విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాల మొదలగు గ్రంథమాలలు ప్రకటించిన సారస్వతం ఆ గ్రంథాలయానికి చేరేవి. తుమ్మల వారు వాటిని అధిక ఆసక్తితో చదివేవారు. తుమ్మల వారి మీద కందుకూరి ప్రభావం పడింది.
సంఘ సంస్కరణ వైపు మొగ్గు చూపాడు. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, దేశాభిమాని, గ్రంథాలయ సర్వస్వం మొదలైన పత్రికలు గ్రంథాలయానికి చేరేవి. అవి చదవడం వల్ల సీతారామమూర్తిలో రాజకీయ చైతన్యం కూడా మొదలయ్యింది. అప్పుడే కాంగ్రెసు, మోహనదాస్ కరంచంద్ గాంధీ అన్న పేర్లు విన్నాడు. గ్రంథాలయ వార్షికోత్సవాలలో పెద్దల ప్రసంగాల వల్లను, ఇతర గ్రామాలలోని గ్రంథాలయాల వార్షికోత్సవాలలో పాల్గొనడం వలన సీతారామమూర్తి వ్యుత్పత్తి విస్తృతమయ్యింది. సీతారామమూర్తి తన 20వ ఏట అంటే 1921లో మేనకోడలు జాస్తి సుబ్బయ్య కూతుర్ని వివాహమాడినాడు. 22లో అన్నగారితో వేరుపడినాడు. జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులలో జాతీయ విద్య ఆవశ్యకమైంది. కావూరులో 1923 ఫిబ్రవరి 28వ తేదీ తిలక్ జాతీయ పాఠశాలను స్థాపించారు. అక్కడ ఆంధ్ర సాహిత్యాన్ని చెప్పడానికి ఎవరూ లభించలేదు. ఊరి వారు సీతారామమూర్తిని బోధించమన్నారు. అతని పొలం పనులు చేయడానికి ఒక జీతగాడిని ఏర్పాటు చేశారు. ఆ జీతగాడికి ఇవ్వవలసిన పైకాన్ని ఊరి వారు చందాలుగా ఇచ్చేవారు. ఈ విధంగా తుమ్మల సీతారామమూర్తి ఉపాధ్యాయుడై ఆ పాఠశాలలో ఆంధ్ర సాహిత్యంతో పాటు ఆంధ్ర చరిత్ర కూడా బోధించేవాడు. అప్పుడే చిక్కన్న, చిన్నయేశ్వరుల మీద ఆయనకు ఎనలేని అభిమానం ఏర్పడింది. చరిత్ర చెప్పడం వల్ల దేశాభిమానం ఎక్కువయింది. 1925వ సంవత్సరంలో వేదాంత పండితుడైన పరిమి నరసింహ శాస్త్రి తిలక్ జాతీయ పాఠశాలకు వచ్చాడు. అప్పటి ప్రధాన ఉపాధ్యాయుని కోరిక మేరకు 4 నెలలు అక్కడే వాల్మీకి రామాయణం పురాణంగా చెప్పినాడు. అది పూర్తిగా విన్న సీతారామమూర్తి తన వైదుష్యానికి మెరుగులు దిద్దుకున్నాడు. 1928లో సీతారామమూర్తి ఉభయ భాషా ప్రవీణ పొందదలచి పరీక్షలు వ్రాసి వ్యాకరణంలో తప్పినాడు. రెండవసారి ప్రయత్నించి విఫలుడైనాడు. తరువాత పాఠశాలకు 3 నెలలు సెలవు పెట్టి చిట్టిగూడూరు వెళ్లి అక్కడ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి వద్ద వ్యాకరణం అభ్యసించి ఉత్తమ శ్రేణిలో ఉభయ భాషా ప్రవీణ ప్రథమ పరీక్ష పట్టాను పొందినాడు. 1929లో తిరిగి చిట్టుగూడూరు వెళ్లి ఉభయ భాషా ప్రవీణ అంతిమ పరీక్షకు సన్నద్ధం అవుతున్న సమయంలో అతని భార్య మరణించింది. కావూరు వచ్చి కార్యక్రమాలు పూర్తి చేసి తిరిగి చిట్టుగూడూరు వెళ్లి పరీక్ష వ్రాసి ఉత్తమ శ్రేణిలో పాసై ఉభయ భాషా ప్రవీణ తుమ్మల సీతారామమూర్తి అనిపించుకున్నాడు. ఉప్పు సత్యాగ్రహం ముమ్మరంగా సాగుతున్న రోజులలో 23/5/1930వ తేదీన సీతారామమూర్తి గారు అన్నపూర్ణను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. తరువాత తిక్కన భారతంలోని పద్యాలను కొన్ని వినిపించి వాటిని వ్యాఖ్యానించి అప్పటి గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షుడు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి మన్ననలు పొంది దుగ్గిరాల బోర్డు హై స్కూల్లో ఆంధ్ర పండితుడిగా చేరినాడు. ఆ పిమ్మట 7/7/1931న బాపట్ల బోర్డు హై స్కూల్లో ఆంధ్ర పండితుడిగా చేరినాడు. అక్కడ సంస్కృత పండితుడు వేదాంత శిరోమణి యునుపకుతిక శంకర శాస్త్రి పరిచయం వల్ల లఘు సిద్ధాంత కౌముది బాగా అభ్యసించాడు. ఆ తర్వాత 1941 సెప్టెంబర్లో నిడుబ్రోల్ హై స్కూల్లో చేరినాడు. తర్వాత 1947లో అప్పిగట్ల ఉన్నత పాఠశాల చేరి 4/5/1957న ఉద్యోగ విరమణ చేసినాడు. ఇది జీవిత నేపథ్యం అయితే, ఇక సాహిత్య నేపథ్యాన్ని మనం చూస్తే సుమారు 10 సంవత్సరాల వయసులో కావూరికి సమీపంలో ఉన్న చెరుకుపల్లిలో కారెంపూడి రాజమన్నార్ కవి చేసిన అష్టావధానం చూసి తాను కూడా ఆ విధంగా అవధానం చేయాలని ఆ వయసులోనే తుమ్మల వారు ప్రయత్నించారు. ఆ ప్రయత్న ఫలితమే ఆయన చేత అనేక రచనలు చేయించింది. ఆయన కృతులను కొంత పరిశీలిస్తే శతకాలు 3 రాశాడు. 1 పురాంతక శతకం, 2 రామ శతకం, 3 రామలింగేశ్వర శతకం. అలాగే జంగమ కథ 1 రాశాడు, అది బిల్హనీయం. నాటకాలు 3 రాశాడు. 1 గిరిజా పరిణయం, 2 హనుమద్విజయం, 3 మహేంద్ర జననం. హరికథలు 3 రాశాడు. 1 అన్నదాన మహత్యం, 2 సాత్రాజితి ప్రణయం, 3 నామదేవ చరిత్రం. గాంధీ కావ్యాలు 6 రాశాడు. 1 ఆత్మకథ, 2 మహాత్మ కథ, 3 అమరజ్యోతి, 4 సర్వోదయ గానం, 5 గాంధీ గానం, 6 మహాత్మా గాంధీ తారావళి. రాష్ట్ర కావ్యాలు 2 రాశాడు. 1 రాష్ట్రగానం, 2 ఉదయగానం. ఖండ కావ్యాలు 8 రాశాడు.
1 పరిగ పంట, 2 పెద్ద కాపు, 3 శబల, 4 పైర పంట, 5 సమదర్శి, 6 కదంబకైత, 7 చక్కట్లు, 8 దివ్యజ్యోతి. కథాకావ్యాలు 2 రాశాడు. 1 ఆత్మార్పణం, 2 ధర్మజ్యోతి. సామాజిక కావ్యాలు 2 రాశాడు. 1 ఎక్కట్లు, 2 సందేశ సప్తశతి. స్వీయ చరిత్ర కావ్యాలు 3 రాశాడు. 1 నేను, 2 నా కథలు, 3 తపస్సిద్ధి. వేదాంత కావ్యాలు 4 రాశాడు. 1 గీతాధర్మం, 2 భజగోవిందం, 3 లక్ష్మీ నృసింహ స్తోత్రం, 4 హనుమాన్ చాలీస. నీతి కావ్యాలు 2 రాశాడు. 1 తెనుగు నీతి, 2 నీతి కుసుమం. స్మృతి కావ్యం 1 రాశాడు. అది రామకృష్ణ స్మృతి. శబ్ద శాస్త్రాది లక్షణ సంప్రదాయం ఎవ్వడెరిగించే నాకు అయి ఇద్ద చెరుతు ప్రస్తుతించిద కుంభావ పద్మజాత రమణి దువ్వూరి వెంకటరమణ శాస్త్రి అని తుమ్మల సీతారామమూర్తిచే నృతింపబడిన కీర్తిశేషులు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు బాపూజీ ఆత్మకథకు అవతారిక వ్రాస్తూ పేర్కొన్న కొన్ని విషయాలు గమనింపదగి ఉన్నాయి. తుమ్మల వారి కవిత స్రవంతి ఆత్మకథలోనే గాక మరి 12 కృతులలో భిన్న భిన్నములగు రమ్య రూపములతో దేశము నలుచెరుగులా జాలువారుచున్నది. ఆ గ్రంథముల రూపు రేఖలు తిలకింపుడు. అని అందు 1వది 1928లో వ్రాయబడిన ఆత్మార్పణము. ఇది ఒక కపోత కథ. యాదృచ్ఛికంగా ఒక కిరాతుని కఠోర కృత్యాన్ని తుమ్మల వారు చూడడం జరిగింది. వెంటనే ఆ కవికి తిక్కనారుని లబ్ధ కపోతోపాఖ్యానం గుర్తుకు వచ్చింది. ఆత్మార్పణం కృతికి ఈ 2 అంశాలు ఇతివృత్తంగా మారినాయి. ఈ చిన్ని కృతి మొదటి పిట్ట కథగా అవతరించి అనేక రకాల విన్యాసాలతో గట్టి కథగా మారిపోయింది. ఇందలి రచన పాఠకుల హృదయాలను కరుణ రసాప్లావితం గావించింది. ఈ కావ్యమునందలి ఉన్నత ఆదర్శముల అత్యంత ఉత్తమ కథయనియు ఇందలి పరిస్థితులు రా గుండెనైనా కరిగింపజాలననియు చౌదరి గారు బహుద్రష్టలగుట పూర్వకవుల రచనమునందలి ఓణులు పోకడలను పొసగినవనియు శ్రీ ఆంధ్ర శేషగిరిరావు గారు ఆత్మార్పణం గురించి విశ్లేషించారు. తర్వాత రాష్ట్రగానం 1938లో ప్రకటితం. ఇది ఒక జాతీయ కావ్యం. ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కొరకు సోదరాలెమ్ము నీ హక్కులు అందుకొమ్ము అని ప్రజలను ఉత్తేజపరుస్తూ వ్రాసిన కావ్యం. ఈ కావ్యానికి పీఠిక వ్రాస్తూ కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు వ్రాసిన మాటలు ఈ కావ్య గుణానికి అద్దం పడుతున్నాయి. ఆయన మాటల్లో ఈ కవిలో స్వభాషాభిమానం పరాకాష్ట పొందినది. ఈ కవి అచ్చశీలుడు, అమృత హృదయుడు, ఆదర్శ బుద్ధి. ఈయన పాండిత్యమును కవితా శక్తిని గూర్చి ఒక్కాణింపబోవుట సూర్యుని దివ్యపిటి చూచుట. ఈయన కవిత్వం వెన్నెల తీగ మెరుపు వలె చలింపనిది అయి నేత్రాభిరామమై ఆలోచించిన కొలది చూచిన కొలది హృదయంగమమై అలరారును. ఈయన తెనుగు నుడికారమునందు చక్కని పట్టుదలగల కవి మరియు ఉక్తి వైచిత్ర్యము గలవాడు. ఆంధ్ర పద్య రచనా శిల్పములోని మెలుకవలు ఈ కవిగారికి ఎన్నో తెలియను. విశ్వనాథ్ గారి ఈ మాటలు తుమ్మలను చక్కగా ఆవిష్కరిస్తున్నాయి. 1940లో ప్రకటితమైన గ్రంథం ధర్మజ్యోతి. ఇది ఒక ధర్మ వీర గాథ. అయాచితంగా లక్షలు తెలబెట్టు బంగారు చేతికి దక్కిన కష్టార్జితం కాని పరుల సొత్తు మనకేలయని తృణప్రాయంగా త్రోచిపుచ్చిన మహనీయుని గాథ. ధర్మజ్యోతి కావ్యానికి తొలి పలుకు వ్రాసిన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి ఇందులో పద్యం ఒండు చూపి పద్య రచన ఇంతకంటే బాగుగా నుండుటకు తెరంగుని నిరుంగా అని అన్నారు. ఇంతకు మించిన గౌరవం ఏముంటుంది? పరిగ పంట 1943లో వచ్చిన ఖండకావ్య సంపుటం. సీతారామమూర్తి చౌదరి గారు జాతీయ మహోద్యమమునకు నడుముగట్టిన కవులలో ప్రథమగణ్యులు. చౌదరి గారు నిజమైన తెలుగు కవి, పల్లె సౌభాగ్యాన్ని చిత్రించే సిద్ధహస్తుడు. కవులలో చౌదరి గారు ఒక్కరే శృంగారము జోలికి వెళ్లకుండా ఉత్తమ కావ్యములను రచింపగలిగిరి. స్వభావము చేతనే వారు వీర కరుణ రస లుబ్ధులు. సర్వంగ సుందరమైన చౌదరి గారి కవిత్వం చదువుతూ ఉంటే పురాణాలు
ప్రాణాలు లేచి వస్తవి. వీరి తెలుగు పోకడలు ఈ వేమన్నను తిక్కనను కూడా మరిపిస్తూ ఉంటవి. వీరి కందములు పరుగు అందరికీ అందుకోరానది. చౌదరి గారు కలం పట్టినది మొదలు నేటి వరకు చేస్తున్న రచనలు ఎక్కడ జల్లి పొల్లులు లేక కండగలిగిన రస నిబ్బరములగుట నాణ్యతోదృష్టమని చెప్పాలి అని పరిగపంట ఖండకావ్య సంపుటాన్ని గురించి కాటూరి వారు పేర్కొన్నారు. తర్వాత 1954లో ఉదయగానం ప్రకటితం. లబ్ధ రక్షణ ఉన్ననాడే ప్రాప్తలాభం సార్థకము అనే విషయాన్ని స్పష్టం చేసేది ఉదయగానం. ఈ గ్రంథాన్ని సమీక్ష చేస్తూ శ్రీ పరుచూరి వెంకట సుందర వరదలు ఇలా అన్నారు: అభినవ తిక్కన గారి కవిత్వం స్పష్టముగా వాణి వర ప్రసాదితము, స్వచ్ఛాంధ్రతా స్ఫోరకము, పరిణత భావ సముపేతము. ఆ నడకలోని హుందాతనం, పలుకులోని గంభీరత, పద ప్రయోగములోని ఔచిత్యం వీరి కావ్యంలో ఒక విశిష్ట నుడగూర్చినవి. తెలుగు నుడికారపు సొంపు, భావపుష్టికి తగిన భాషా సమృద్ధి వీరి సొమ్ము. వీరి కావ్యములకి ఎందు చూచినను నిత్య సత్యములు కుప్పలు తెప్పులుగా చిప్పుల చుండును. వీరు మాతృభాషాదేవిని మనోహర పద్య సోములతో ఆర్జించి ధన్యులైనారు. ఉదయగానం గ్రంథం విశిష్టతకు పై మాటలు అద్దం పడుతున్నాయి. 1955లో ప్రకటించబడిన కృతి శబల ఖండకావ్యసం. తుమ్మల వారికి అప్పుడప్పుడు కలిగిన ఆదర్శకములైన అనుభూతులు శబల ఖండకావ్య సంపుటిగా వెలిసింది. చౌదరి గారు నిర్దిష్టమైన సుష్టు భాష వ్రాసేది కొలది మందిలో ఒకరు. వీరిది మిక్కిలి సంప్రదాయ సిద్ధమైన భాష. వీరి కవితా శక్తి శబ్దమును విడిచి చిందులు పాఠకుని విపరీత బుద్ధి మీద వీరి కవితా శక్తి ఆధారపడి లేదు. అందుచేతనే వీరి అభినవ తిక్కన బిరుదం సార్థకమైనది. భగవద్గీతకు అనువాదమైన గీతాదర్శం 1953లో ప్రకటితం. ఈ కృతి ఆరంభంలో కవి తుమ్మల వారు ఈ పని నా తలకు మించినదే అయినను భారతీయమగు నా ఆత్మ నా కవితాత్మనిట్లు ప్రేచినది ఎట్లో గట్టెక్కి తిని అని వ్రాసుకున్నారు. గీతానువాద సంకల్పం ధర్మాభిలాషులకు మాత్రమే కలుగుతుంది. ధర్మాభిలాషులు కాని వారు గీతానువాదానికి పూనుకుంటే అది సాధ్యం కాదు. గీత వివరించిన ధర్మాలన్నింటినీ సామాన్యులకు సైతము సులభ బోధకములయ్యేటట్లు తుమ్మల వారు గీతాదర్శం తీర్చిదిద్దినారు. 1960లో సర్వోదయ గానం ప్రకటితం. ఇందులో వినోబా మహర్షి యాత్రా ప్రసంగాలు, అతని ఉపదేశాలు, గ్రామ దానాది పవిత్ర సన్నివేశాలు విశదంగా వివరింపబడినాయి. ఈ కృతికి పీఠిక వ్రాస్తూ శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు సీతారామమూర్తి కవిత స్వతంత్రమైన మాధుర్య సౌరభ్యములు వెదలు గలది. సౌలభ్య గాంభీర్యములు దాని మూల ద్రవ్యములు, భావములు వినోబా మునీశ్వరునివే అయినను వానిని జీవరత్నములుగా తీర్చి అందించిన పుణ్యము సీతారామమూర్తి గారిది. దాని ఫలం అనుభవించు భాగ్యము తెలుగువారిది అని పేర్కొన్నారు. తెలుగు నీతి 1956లో ప్రకటితం. ఇది భర్తృహరి నీతి శతకానికి తెలుగు సేత. ఈ కృతికి తిలకరేఖ పేరుతో విద్యా ప్రవీణ శ్రీ యార్లగడ్డ వెంకట సుబ్బారావు గారు ముందు మాట వ్రాశారు. ఆయన మాటలు: ఈ కవి రచనలో మూలములోని శబ్దార్థములు గుణీభూతములై భావము ప్రాధాన్యము నార్జించుకున్నది. తెలుగుదనము ఆద్యంతము కూలంకుషమై జాలువారినది. శైలి గభీర రమణీయము. కవితకు ప్రసాద గుణముతో పాటు జిగి బిగువులు హెచ్చు. కావ్యము ఆమూలాగ్రము శోధించినను వ్యర్థ పదము కలికమునకైనను కానరాదు అని అన్నారు. 1963లో ప్రకటించిన కృతి నేను. చిన్ననాటి నుండి తుమ్మల వారికి గల అభిరుచులు, అభిలాషలు, అనుభవాలు, ఆసక్తులు మున్నగు అంశాలతో నిర్మించినదే నేను అనే గ్రంథం. తుమ్మల వారి శారీరక మానసిక ప్రవృత్తులు, తాను దర్శించిన సామాజిక అంశాలు, భాషా కవితాది విశేషాలు ఇందు వర్ణితాలు. తుమ్మల వినయానికి ఈ కృతి ప్రత్యక్ష నిదర్శనం. 1964లో పైరుపంట అనే ఖండకావ్య సంపుటం ప్రకటితం. ఇది కవిగారి ఉత్తరార్ధమున అనుభవ పరిపాకము పొందిన తరువాత వచ్చిన కృతి. ఇందలి తుమ్మల వారి లోకానుభవాలు మరలా ఈ కృతిని చదివింపజేస్తాయి. 1967లో సమదర్శి ప్రకటితమయ్యింది.
తుమ్మల వారు ఆనాటి సహృదయులను, సుకవులను, సదాచార సంపన్నులను, పండితులను, మేధావులను, దేశారాధకులను, ధర్మ నిరతులను, త్యాగమూర్తులను మొదలైన వారిని గూర్చి తరువాత తరాల వారికి మార్గదర్శకంగా చిత్రించాడు. ఇది భావికాల సమాజానికి మేలి బాట. దీనికి ఆముఖం వ్రాసిన శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు గారు, శ్రీ సీతారామమూర్తి గారు రాష్ట్ర కవి, గాంధీ కవి, అహింసలు వీరి కావ్యములందు వివిధ భూమికలతో గోచరించును. వీరిది యుగానుకూలమైన కవిత. వీరు మతానువాదులకు, సమకాలిక కవులకును జయకారములు పలుకు సమదర్శనులు, సహృదయులు. ధారాళమైన శయ్య, మాధుర్యముతో కూడిన సౌలభ్యము, తెనుగుందనము, ఈ మూడును వీరి కవితకు ముఖ్య లక్షణములు అని వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవాన్ని పొందిన మహాత్మ కథ గ్రంథానికన్నా ముందు 1950లోనే తుమ్మల సీతారామమూర్తి ప్రకటించిన ఆత్మకథను పరిశీలించాలి. ఇది గాంధీ గారి ఆత్మకథకు పద్యానువాదం. తుమ్మల వారు తన యవన దశ నుండి గాంధేయవాది. గాంధీ సిద్ధాంతాలను 1920 నుండి తుమ్మల వారు ప్రచారం చేశారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొనాలనే ఆయన కోరిక కుటుంబ పరిస్థితుల కారణంగా నెరవేరలేదు. అది ఆయన మనస్సును నిత్యము తొలిచివేస్తూ ఉండేది. ఆ మానసిక వ్యధ నుండి బయటపడడానికి గాంధేయ సాహిత్య సృష్టియే మార్గమని ఆయన భావించాడు. అందుకే చేసిన సేవయు త్యాగము వీసమయగుగాని కన్ను విచ్చిన పిదపన్ వ్రాసినదంతయు నీ కథ నీ సందేశం బాయని వినీతుడన్నగుదున్ అని చెప్పుకున్నాడు. గాంధీజీ గారి చితాభస్మాన్ని తీసుకుని వచ్చే రైలును చూచి బాధతో నీ బూదిన్ కొని తెచ్చు రైలు గనుచో అంధమ్ములై బాబూ మూర్ఛకు చిక్కినాడ మన ఈ బంధమ్ము నేమందునో నా బాగోగు సమీక్ష చేసుకునుచున్ నాడెల్ల నివేసారీతిన్ నీ బంధుత్వము నాదు భాగ్యమును కుంటిన్ భక్తి సముద్రుండనై అని ఆత్మ సమీక్ష గావించుకున్నాడు. బాపూజీ ఆత్మకథ, మహాత్మకథ అని 2 మహావీర కావ్యాలను తుమ్మలవారు చంపు కావ్యాలుగా నిర్మించారు. ఈ 2 రాశిరీత్యానే కాదు, గుణరీత్యా కూడా మహాకావ్యాలు అని చెప్పవచ్చు. ఆత్మకథ 3800 పద్య గద్యాలతో 5 భాగాలుగా ఉంది. గాంధీ గారు తన ఆత్మకథకు ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని నామకరణం చేశాడు. అంటే సత్య ప్రయోగ చరితము అని అర్థం. గాంధీ గారు స్వీయ చరిత్ర ప్రారంభములో నేను సత్య స్వరూపుండకు పరమేశ్వరుని పూజారిని, అతడు ఒకడే సత్యము, మిగిలినదెల్లా మిథ్య అని చెప్పినారు. ఈ గ్రంథములో ఎక్కువగా సత్యానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. గాంధీ గారు తన గ్రంథాన్ని గురించి చెబుతూ, ఇందు సత్యము కన్నా భిన్నములైన అహింస, బ్రహ్మచర్యాది విషయాలు ఉంటాయి. కానీ సత్యమే నాకు అన్నిటికన్నా అధికమయ్యింది. కేవలం వాక్సత్యము ఒక్కటే సత్యము కాదు, భావ సత్యం కూడా చాలా గొప్పది అని చెప్పినాడు. గాంధీ గారు తన ఆత్మకథలో తన తప్పులను మూసిపెట్టకుండా ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు చెప్పుకున్నాడు. అటువంటి ఇతివృత్తాన్ని గ్రహించిన తుమ్మల వారు సత్యానికి ఏ విధమైన దెబ్బ తగలకుండా కావ్య ధర్మాలను పాటిస్తూ బాపూజీ ఆత్మకథను నిర్మించాడు. దీనిలో తుమ్మల వారు పదప్రయోగములు, సన్నివేశ కల్పనలో, పాత్ర పోషణలో, రస నిర్వహణలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవాన్ని పొందిన గ్రంథం మహాత్మ కథ. తుమ్మల వారు ఆత్మకథ కృత్యాదిలో గాంధీజీ చరిత్రను ఇతివృత్తంగా గ్రహించడానికి కారణాన్ని కూడా చెప్పినారు. ఏ సూర్యునో పేరునో సుబ్బినో నిలిపి పచ్చి సింగారంబు పలుకు కంటే హేతువాదమ్మునకింత నిలవగలేక బూదుల బుంగలై జాతి వైరములకు మత ద్వేషములకు ఉపాధ్యాయులై ఔదార్యమునకు దవ్వగుచు నీతి రతులకెంతయు రోత రాజేయునట్టి ప్రాణములను పూని వ్రాయు కంటే కాసులకు దాసుడగుచు ముక్కిడిని బొగడి కళ్ళ కైతలు నల్లుట కంటే ఇట్టి గుణ గరిష్ఠుల దేశభక్తుల చరిత్ర చెప్పుట జగదిత్తంబైన చేతగాదే.
మహాత్మ కథ 4500 గద్య పద్యాల్లో 4 భాగాలుగా ఉంది. ఇది ఆత్మకథ వంటిది కాదు. ఇది తుమ్మల వారి స్వతంత్ర సృష్టి. జాతీయోద్యమ చరిత్రను కాలక్రమానుసారంగా రచన చేశాడు. ఇది 20వ శతాబ్ది ఇతివృత్తం కాబట్టి అతిశయోక్తులకు కల్పనలకు తావుండదు. గాంధీజీ, ఆయన అనుచరులు, వారు మాట్లాడిన మాటలు, వారు చేసిన పనులు సత్యంగా వివరించాలి. జాతీయోద్యమ కథలో కల్పనలకు అలంకారాలు చొప్పించడం కోసం అతిశయోక్తులు చెప్పడానికి సాధ్యం కాదు. ఈ కావ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు గారు, సీతారామమూర్తి ఆగర్భ కవి, సహజంగా సత్యనిష్ట గలవాడు, త్రికరణ శుద్ధిగా గాంధీజీ సిద్ధాంతాలను కలలో కూడా తప్పనివాడు, జాతీయోద్యమములో శక్తి యుక్తి ఉన్నంత వరకు కలిగిన వాడు. అందువల్ల స్వాతంత్రోద్యమానికి సంబంధించిన భావనా శక్తి పుష్కలంగా పొంది తాను స్వీకరించిన వస్తువుతో తాదాత్మ్యము చెందినవాడు. సంస్కృత ఆంధ్రాల్లో తెలుగు పలుకు గుట్టు మట్టులు తెలిసిన అచ్చమైన తెలుగు నోరు కలవాడు కాబట్టి వస్తు నిర్వహణలో తరసిలిన అవరోధాలన్నింటినీ అధిగమింపగలిగాడు అని చక్కగా తుమ్మల వారిని ఆవిష్కరించినాడు. కవులు సామాన్యంగా కథానాయకుని ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తారు. తుమ్మల వారు కూడా రాముని సత్యము, కృష్ణుని ప్రేమము, గౌతముని కరుణ, పెనగుని యోగి గ్రామణి బాపు బ్రతుకై మామక కవితా లతా సమాశ్రయమయ్యన్ అని గాంధీజీ ఔన్నత్యాన్ని కొనియాడినాడు. అట్లే గాంధీజీ జీవిత కథను కావ్యంగా వ్రాయడం ఎంత సమంజసమో తెలియజేశాడు. పరభాష, పర సంస్కృతి, పర పరిపాలన విధా నివర్హణ గాథాకరమైన గాంధీ జీవితం మరిది కదా తెలుగు భాష నవివర్ణింపన్. పోతన భాగవతం వ్రాస్తూ పలికెడిది భాగవతమట అని వ్రాశాడు. ఆ త్రోవలోనే తుమ్మల వారు పలికెడిది గాంధీ కథయట, పలికించెడు వారు తెలుగు ప్రజలట, దీనిని పలికిన నూరట అవునట, పలికెద నీక నొండు మరచి బాపు చరిత్రన్ అని చెప్పుకున్నాడు. గాంధీజీ చరిత్ర మనసులో మెదిలేసరికి తుమ్మల వారి మనసు ఎంతో ఆహ్లాదముతో నిండిపోతుంది. ఈ విషయం ఆయన బాపు ఆత్మకథ కృత్యాదులో తెలుస్తుంది. యవని పుట్టువు మహాకవి గేయ విఖ్యాతి సంధించ హైందవ సంఘమునకు, యవని రూపంబులో రవణించ అద్వితీయంబు సనాతనంబు ఆర్షితేజము, యవని సేవా త్యాగ సవనంబు భారత మాతృదాస్యంబు తూల్చు మంత్రమయ్యే, యవని ధర్మంబు సర్వ వసుంధరా ప్రజా సంతానమునకు మేల్బంతి అయ్యే, విశ్వమానవ కళ్యాణ విధి విధాత ఇతడే ఎంచు జైపెట్టె నెవని జగతి, అట్టి గుణ కంధి గాంధీ మహాత్ము చరిత నా తలపున మెరసే పుణ్యంబు విరసే. 1950లో వ్రాసిన ఆత్మకథలో గాంధీజీని ఆ విధంగా భావించిన తుమ్మల వారు 1955లో వ్రాసిన శబల ఖండకావ్య సంపుటిలో ఈ క్రింది విధంగా భావించారు. ఉత్తమ వాగ్మి నా ఒప్పారే ఊరక గర్జించియా కాదు వర్జించి వర్ణించి. ఉత్తమ వాగ్మి నా నొప్పారే ఊరక గర్జించియా కాదు వర్ణించి నుడులు. అతిలోక జల సమంచితుడయ్యే కండలు పెంచియా కాదు అలయించి ఒడలు. చిర జయశ్రీ ధురంధరుడయ్యే రిపుల ఖండించియా కాదు పండించి కృపలు. అమృతత్వమందే యాగములాచరించియా కాదు నిష్కామ యోగము వరించి. అతడు సామాన్యుడిట్లు వీరత కపూర్వ జీవములు ఓసి వాసి తెచ్చిన మహాత్ముడతని నడచిన బాటలయందు నడిచి పందయును క్రమాస్పందుడయ్యే. శబల ఖండకావ్య సంపుటిలోని ఈ పద్యాన్ని ఎంతో మక్కువతో తుమ్మల వారు మహాత్మ కథలో చేర్చుకున్నారు. ఈ పద్యంలో తుమ్మల వారు బాపూజీ బాహ్య అభ్యంతర తేజస్సులను పాఠకులకు చూపగలిగినారు. ఈ పద్యం ఒక విధంగా గాంధీ జీవితానికి వ్యాఖ్యానం వంటిది. గౌతమ బుద్ధుడు బాపూజీ సమానులని తుమ్మల సీతారామమూర్తి అభిప్రాయం. అందుకే ఆ కాలమ్మున గౌతముడు, ఈ కాలమ్మునందు గాంధీ ఇద్దరు
హింసా వ్యాకుల జగతికి శాంతి శ్రీకరులు దయా విధేయ జీవన నిరతుల్ అని పేర్కొన్నాడు. తుమ్మలవారి బాపూజీ ఆత్మకథ, స్వతంత్ర ప్రయోగ చరిత్ర, మహాత్మకథ. తుమ్మలవారి బాపూజీ ఆత్మకథ సత్యప్రయోగ చరిత్రము, మహాత్మకథ జాతీయోద్యమ చరిత్ర. మహాత్ముని కథతో తాను తాదాత్మ్యము చెందిన తుమ్మలవారు తన రచనా శిల్పము చేత పాఠకులను కూడా తాదాత్మ్యము చెందేటట్టు చేయగలిగినారు. జాతీయోద్యమ ఘట్టాలను సందర్భానుసారంగాను ఔచిత్యాన్ని బట్టి కొన్నింటిని విపులీకరించాడు, కొన్నింటిని సంగ్రహించినాడు. ముఖ్యంగా 1947 నాటి వృత్తాంతాలను సుమారు 836 గద్య పద్యాల్లో వివరించి ఉండడం గమనించవచ్చు. అట్లే ప్రత్యేకంగా ఆంధ్రుల స్వతంత్ర సమర గాథలను భావావేశంతో చిత్రించిన తీరు అనన్య సామాన్యం. మహాత్మ కథ అవతారికలో తుమ్మలకు అభిమాన గురువైన శ్రీత దువ్వూరి వెంకటరమణ శాస్త్రి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పినాడు. ఈ కావ్యమున కథాసరణి అనున్యూతమై ఆకర్షికమై చదువరిని నడుమ నడుమ ఆగనీదు. ఉత్తరోత్తర కథావగాహన కుతూహలమును తుదిదాకా తగ్గనీదు. ఇది వీర రసోల్బనము, కరుణ రసాల వాళ్ళము. ఈ చరిత్రమునందలి పెక్కు ఘట్టములు చదువురికి తన్మయత నుదవించును. మాటలు పెక్కులేలా పటపట పట పండ్లు కొరుకుచో పదే పదే పొడముచున్న కన్నీరు ఒత్తుకునుచునో నేను చదివిన ఘట్టములు ఇందు పెక్కులు గలవు అని వివరించారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు పేర్కొన్న విషయాలు అక్షర సత్యాలని చెప్పడానికి ఆ కావ్యములో అనేక ఉదాహరణలు చూడవచ్చు. అందుకు మచ్చుకు జలియన్ వాలాబాగు హత్యలు గ్రహించవచ్చు. నిప్పులు క్రక్కుచు దూకి డయ్యరు చమూ నేతృత్వమేపార ఏ తప్పున్ కానని బాల వృద్ధ శిశు కాంతారంగమౌ రచ్చపై గుప్పించన్ కృపమాలి మృత్యు సఖముల్ ఘోరాగ్ని గోలచ్చటల్ తెప్పలుగా శవంబులు అశ్రు లబ్ధిందేరి సర్వతేరి పర్వెత్తగన్ 1600 గుండ్లు ప్రేల్చపుడబ్బా ఇంత దౌశ్యంబు కన్నదియున్ విన్నది కాదు కాదు పురుషుల్ నారీమణుల్ పొండికల్ ముదుసల్ వాలిరి 400 నెమ్ములుల్ రొమ్ములున్ ద్రయ్యడన్ తుది ప్రాణంబులు 2000 జనమ తోట పడన్ చేట్పెడన్. ఈ పద్యాలు బ్రిటిషు వారి రాక్షస ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. అంతేకాదు దేశభక్త గల వారి గుండెల్లో చిచ్చు రేపుతున్నాయి. పల్నాటి వీరుడైన కన్నెగంటి హనుమంతు వీరమరణాన్ని తుమ్మలవారు వర్ణించిన తీరు అత్యద్భుతం. పల్నాటి రైతులు బ్రిటిషు ప్రభుత్వానికి పులరి కట్టడం మానివేసినారు. వీరికి నాయకుడు హనుమంతు. రైతుల తిరుగుబాటును గూర్చి చర్చించడానికి ఉప మండలాధికారి హనుమంతుని పిలిపించాడు. వస్తున్న హనుమంతును దూరం నుండి చూసిన ఆ మండలాధికారి అక్కడున్న పోలీసులతో, అతడే కన్నెగంటి హనుమంతు, మన పరువు పదట కల్పుచున్న పల్లువ, అతడే చంపబలయువా అని జంకకుడనుచు 30 వంట్లతోడబలసిన తని టప టపమని నల్ దెసలన్ తుపాకి గొట్టములు మ్రోసె దుర్భర కీలా విపదాకుంచిత వపులై విపులాస్థలి కన్యగంటి వీరుదురగన్. ఆ విధంగా అన్యాయంగా కాల్చబడిన కన్యగంటి హనుమంతు అనిన మాటలు తుమ్మల సీతారామమూర్తి గారి భావావేశానికి సన్నివేశ వర్ణ చాతుర్యానికి నికషోపలములు. కన్యగంటి హనుమంతు మాటలు, ఓరి దురాత్మ, నీ ఎదుటెన్ని నాళ్లు నిలుచు కర్షకులు కన్విప్పినారు ఈనాడు అని మొదలుపెట్టి సుమారు 15 పాదాలు సాగినాయి. ప్రకరణోచితమైన భాషను వాడుటలో తుమ్మల సిద్ధహస్తుడు. అట్లే పాము తావని ఎట్లు, బడిత విరగని ఎట్లు, అసల కంటెను వడ్డీ ముద్దైన ఎట్లు, మకను బుట్టి పుబ్బ మణిగిన ఎన్నట్లు, తానాయనంతనే తందానాయనట్లు ఈ మొదలైన లోకోక్తులు సందర్భానుసారంగా తుమ్మలవారు ఈ కావ్యములో చక్కగా ప్రయోగించి ఉన్నారు. ఈ లోకోక్తుల ప్రయోగం వల్ల కావ్యానికి భాషా సౌందర్యం, భావ సౌందర్యం రెండూ చేకూరుతాయి. ఆనాటికే మరుగున పడిన అనేక తెలుగు పదాలు ఈ కావ్యములో మనకు కనిపిస్తాయి. మహాత్మ కథకు అవతారిక ముగింపులో దువ్వూరి వెంకటరమణ శాస్త్రి మహాత్మ కథ
రసవంతమైన రమణీయ కావ్యము, అందున్నది సచ్చరిత్ర, సజ్జన గాథ, సంసార విష వృక్షమునకు 2 ఫలములు, అమృత తుల్యములు, కావ్యామృత రసపానం ఒకటి, సజ్జన సంగతం ఒకటి. ఈ కావ్యములన ఆ ఫలములు 2ను సులభములు కాగలవు, అందుకుని ఆస్వాదింపుడు అని వ్రాశాడు. ఈ కావ్యం యొక్క ఔన్నత్యం ఈ మాటల వలన స్పష్టమవుతూ ఉంది. మహాత్మ కథకు భరతవాక్యం పలుకుతూ తుమ్మల సీతారామమూర్తి గారు, పతిత జగత్వముద్ధరణ భారము నౌదులదాల్చి దాత్రిపై బ్రతికినయన్ని నాళ్లు పలు భంగుల కర్మములాచరించి తుట్టతుదకు నిర్మమత్వము కడల్కొన బంధములు దాల్చే భారతీయతకు మెరుంగు పెట్టిన మహాత్మ భవత్ కథమమ్ము తీర్చుతన్ అని ఆకాంక్షించాడు. గాంధీ మహాత్ముని జీవిత చరిత్రను 2 మహావీర కావ్యాలను నిర్మించిన తుమ్మల సీతారామమూర్తి, గాంధీ యుగమున పుట్టితి, గాంధీ నడుపు ఉద్యమంబుల నలిగితి, ఓపినంత గాంధీని వీక్షించితిని, గాంధీ కవిత వ్రాయగంటి, ఈ జన్మమునకు ఈ పంట చాలు అని సంతృప్తిని చెందినాడు. 1921 నుండి చివరి వరకు తుమ్మల సీతారామమూర్తి గాంధీజీ ప్రవచించిన బహిష్కరణ కార్యక్రమం, నిర్మాణ కార్యక్రమం, శాసనోల్లంఘనం అనే 3 సూత్రాలను చిత్తశుద్ధితో పాటించినాడు. ఇక ఆయన పొందిన ప్రధానమైన గౌరవాలను లేదా పురస్కారాలను చూస్తే 1949 జనవరి 29వ తేదీన నిడుబ్రోలులో కనకాభిషేకం, గజారోహణం, గండపెండేర ప్రదానం జరిగింది. 1952 నుండి వారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. 1960 మే నెలలో అఖిల భారత తెలుగు రచయితల మహాసభ తుమ్మల వారిని సన్మానించింది. 1967 జనవరి 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తుమ్మల వారికి విశిష్ట సభ్యత్వ ప్రదానం చేసింది. 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు మహాత్మ కథకు బహుమానం ప్రకటించారు. 1969లోనే డిసెంబర్ నెలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1984లో మద్రాస్ ఎల్విఆర్ ఫౌండేషన్ ఘన సత్కారం చేసింది. 85 ఫిబ్రవరి 3వ తేదీ నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదుతో సత్కరించింది. 1985 డిసెంబర్ 25వ తేదీన విశాఖపట్నంలో సహస్ర చంద్ర దర్శన మహోత్సవం జరిగింది. తుమ్మల వారు కవిత చెప్పినాడ, కనకాభిషేకాది పరమ గౌరవములో పడసినాడ, ఏల కులక వలయు ఈ సిరిజూచి నేనెవడినో రవంత ఎరుగనైతి అని తనను తాను సమీక్షించుకున్నారు. అటువంటి సీతారామమూర్తి 21/3/1990 అప్పికట్లలో తన స్వగృహములో పరమపదించారు. ఆంధ్రదేశం ఒక యుగ కవిని శాశ్వతంగా కోల్పోయింది. ఈ వ్యాసానికి ఉపకరించిన గ్రంథాలు తుమ్మల సమగ్ర సాహిత్యం 1-2 భాగాలు, తుమ్మల సీతారామమూర్తి అని నాగళ్ల గురుప్రసాదరావు గారి పుస్తకం. ధన్యవాదాలు, నమస్సులు. ధన్యవాదాలు సార్, చాలా సంతోషం.